ఈ రోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇదేంటంటే ఇప్పుడు మనం చాలా కేసెస్ ఎక్కువ చూస్తున్నాం ఓపీలో. అయినా ఫస్ట్ ఈ కేసెస్ ఎందుకు ఇలా వస్తుందని మనం చూస్తూ ఉంటే ఎక్కువ మంది పిల్లలు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ మూవ్ అవ్వట్లేదు, ఒకే ల్యాప్టాప్ ముందు కూర్చొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువ మన దగ్గర ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు పిల్లలు పుట్టట్లేదు మేడం, చాలా సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, లావు ఎక్కుతున్నాము కానీ మనకి పిల్లలు పుట్టట్లేదు. సో ఇదాన్ని మనం టెస్ట్ చేస్తూ ఉంటే మనం ఏం చూస్తున్నాం, మెయిన్ మనకి డయాగ్నోసిస్ రావాలంటే స్కాన్లో నీటి బుడగలన్నీ ఏర్పడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే మల్టిపుల్ సిస్ట్ ఓవరీస్లో అలా మనకి కనిపిస్తుంది. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తాం. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మెయిల్ హార్మోన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. FSH-LH రేషియో ఎలా ఉండాలి అలా ఉండకుండా LH is 3 times increased. సో ఇదన్నీ మనం చూస్తూ ఉంటే మనకి డయాగ్నోసిస్లో వస్తున్నాం. మళ్ళీ వాళ్ళు ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మెడ చుట్టూరు నల్లగా ఉండటం, పింపుల్స్ రావటం, ఇదన్నీ మనకి కనిపించినాయి కొన్ని సిమ్టమ్స్. సో ఇదన్నీ చూస్తే ఇదన్నీ అందరికీ మనం ఒక పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ చెప్తాము.